హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజైతే 2 రకాల రెసిపీ చేస్తున్నాను. పీతల ఫ్రై అండి, బ్యాచిలర్ ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ పీతలని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కరివేపాకు వేస్తున్నాను ఒక 2 రెబ్బలు. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేద్దామండి. గుడ్డు పీతలండి. ఉల్లిపాయ వేగింది కదా, ఈ పీతలను కూడా వేసి కలుపుకుందాం. డెక్కులు ఉంటాయి కదండి, అవి కూడా వేసాను, వేస్ట్ చేయడం ఎందుకని. అల్లం పేస్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్ తీసుకున్నాను. 1 చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నారండి ఫ్రైకి తగినంత. పీతల ఫ్రై చాలా బాగుందండి. పీతల పులుసు కాకుండా ఇలా కూడా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేద్దామండి. తగినంత కారం కూడా తీసుకున్నాను. పీతలో గుడ్డు ఉంటుంది కదండి, సెపరేట్గా ఒక పక్కనే తీసుకోండి. కలిపేటప్పటికి గట్టిపడుతుంది కదా, ముందు వేసుకోవడం వల్ల మొత్తం కలిసిపోద్దండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రై అయితే అయిపోయింది. మనకి చికెన్ కర్రీకి అదే కడాయి తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను గ్రేవీ కోసం. ఒక 2 టమాటాలు తీసుకోండి, మిక్సీ పట్టానండి పేస్ట్ లాగాను. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు తీసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను కర్రీకి తగినంత. 1 చిటికెడు పసుపు, తగినంత కారం కూడా వేసుకుని ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా కూడా ముందే వేస్తున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పేస్ట్ పట్టుకున్నాం కదండి, టమాటా ప్యూరీని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి నూనె అంతా పైకి తేలుతుంది కదండి, 1 చిటికెడు పసుపు వేసుకోండి. ఆయిల్ పైకి రిలీజ్ అవునప్పుడు మనం ఈ చికెన్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. చికెన్ కర్రీ గ్రేవీ కోసం ఇలా చేయండి. కర్రీ అయితే చాలా బాగుంది. బ్యాచిలర్ అయితే ఈజీగా చేసుకోగలిగిన చికెన్ కర్రీ ఇది. మూత పెట్టేద్దాం. వాటర్ వేసుకోండి. మరొకసారి మూత పెట్టేసి దగ్గర పడిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసాను, కొత్తిమీర. మనం ఫస్ట్ టైం మసాలా వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోద్దండి. చికెన్ కర్రీ బ్యాచిలర్ చేసుకునే చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.